This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to Four Sides TV. Bulletin lo munduga headlines. Hyderabad పాత బస్తీలో సత్తమక్క ముఠా అరెస్ట్, 76,000 రూపాయలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. చంద్రయాన్ గుట్టలో జీహెచ్ఎంసీ తీరుపై విమర్శలు, చెత్త తరలింపులో విఫలమైందని స్థానికులు ఆగ్రహం. మేడ్చల్ ఎంపీడీ ఆవరణలో రైతు ఆత్మహత్య, రుణమాఫీ కాలేదని ఉరివేసుకున్న సురేందర్ రెడ్డి. సహాయక చర్యలో దాతల ఔదార్యం ఎంతో గొప్పది, బాధితులను ఆదుకోవాలన్న బుద్ధప్రసాద్. ఖమ్మం జిల్లా వరద బాధితులకు హరీష్ రావు పంపించిన సరుకులు చేరుకున్నాయి. వాహనాల్లో వచ్చిన సరుకులను వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ నాయకులు అందుకున్నారు. వాటిని బాధితులకు అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరియు ఆర్థిక శాఖ మంత్రులు ఉద్యమ నేత అయినటువంటి హరీష్ రావు గారు మొన్న జరిగినటువంటి ఖమ్మంలో జరిగిన విపత్తు నుంచి ఈ వరద బాధితులకు సహాయం అందించే విధంగా చాలామంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి చలించిపోయి ఆ రోజు ఇక్కడ ఉపేందర్ రెడ్డి గారు, పాలేరు మాజీ శాసనసభ సభ్యులు, మాజీ మంత్రి గారు పువ్వాడ అజయ్ కుమార్ గారు, నేను, మిగతా శాసనసభ్యులు అందరం కలిసి కూడా ప్రతి ఎక్కడెక్కడైతే ముంపుకు గురైన ప్రాంతాలు ఇల్లు అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ బాధలో మేము కూడా పాల్పంచుకోవడం జరిగింది. నిజానికి కూడా హృదయ విదారకమైన చర్య ఇది. అంటే వచ్చిన విపత్తు అలాంటిది. దీని నుంచి రాజకీయాలకు ఏమాత్రం రాజకీయం ఆశించకుండా ప్రజలను ఆదుకోవడమే బీఆర్ఎస్ పార్టీ అనంగా పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ విపత్తులోనైనా ఎక్కడనైనా కష్టం ఉంటే అక్కడ కష్టాల్లో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హరీష్ రావు గారి బృందం వచ్చి మొన్న చూసిపోయి వారు చెల్లించి అక్కడి నుంచి మనస్ఫూర్తిగా ఖమ్మంకు అండగా ఉండాలనే దృక్పథంతో ఇప్పటికిప్పుడు ఒక 3 లారీల నిత్యావసర సరుకులు, బియ్యం కానీ, పప్పు ఉప్పులు కానీ, బట్టలు కానీ, తర్వాత చెద్దర్లు, చాలా రకాల ఐటమ్స్ వచ్చున్నాయి. ఇప్పుడు వచ్చాయి, ఇవి రిసీవ్ చేసుకున్నాము. మేము దీంట్లో 60% ఉన్నటువంటి దాంట్లో క్వాంటిటీ ఖమ్మంకి, ఒక 40% పాలేరుకు షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా రేపు మళ్ళీ హరీష్ రావు గారు మహబూబాద్ జిల్లాకు కూడా పంపిస్తున్నారు. అంటే కేసీఆర్ గారు ఆలోచన ఎక్కడున్నా కూడా ప్రజలను ఆదుకోవాలనే ఆలోచనతోనే హరీష్ రావు గారు కూడా ముందు వచ్చి పనిచేశారు, ఇక్కడ తిరిగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది, సపోర్ట్ చేస్తుంది, ప్రజలకు అండగా ఉంటుంది. గతంలో జరిగినటువంటి పోయిన సంవత్సరం జరిగిన ప్రాబ్లంలో ఇలాంటి వరదలు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు ముందు చూపుతో ఒక 3 రోజులు ముందుగానే హెలికాప్టర్ పెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడే ఉండి ఎవరికి చిన్న ఇబ్బంది జరగకుండా చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం
ఫెయిల్ అయిందనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సభా సభ్యులు, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రులు, ఉద్యమ నేత అయినటువంటి హరీష్ రావు గారు మొన్న జరిగినటువంటి ఖమ్మంలో జరిగిన విపత్తు నుంచి ఈ వరద బాధితులకు సహాయం అందించే విధంగా ఏలూరు జిల్లా నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. నియోజకవర్గంలోని వరద బాధితులకు ప్రభుత్వం ద్వారా వచ్చిన బియ్యం, నిత్యావసరాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి విలయతాండవం చేసిందని మంత్రి అన్నారు. స్థానిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ప్రజలు కూడా స్పందించి వరద బాధితులకు అండగా నిలిచారని అభినందించారు. ఎన్జిఓస్ వాళ్ళందరూ కూడా విజయవాడ వరదల్లో దెబ్బతిన్న ప్రజలకి అనేక రకాలుగా సహాయాన్ని అందించారు. కొంతమంది భోజనాలు, కొన్ని వేల భోజనాలు ప్రతిరోజు ప్రతి పూట కూడా పంపించారు ఇక్కడ నుంచి. కొంతమంది బట్టలు పంపించారు, కొంతమంది ఆర్థిక సహాయం చేశారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇదే స్ఫూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి నుంచి కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి వాతావరణం, ఇటువంటి భావజాలం ఇంకా పెంపొందాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి కష్టం వస్తుందో తెలియకుండా వస్తుంది. ఈ ఉపద్రవాలు ఏదైతే ఉన్నాయో, నేచురల్ కెలామిటీస్ అనుకోకుండా వచ్చేస్తాయి. ఆ విధంగా వచ్చినప్పుడు మనందరం కూడా ప్రభుత్వం తప్పకుండా సహాయాన్ని అందిస్తుంది. ప్రభుత్వంతో పాటు మన ప్రజలు కూడా సహాయం అందిస్తే ఏ విధంగా కష్టాల్లో ఉన్న ప్రజలకి భరోసా కలుగుతుందో నేను స్వయంగా విజయవాడలో చూశానని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన నడిచిపోతా ఉన్నారు. ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి, మంత్రులే, ఎమ్మెల్యేలే నీళ్ళు బాగా వదిలే ట్రాక్టర్ తీసుకురండి, లేకపోతే ఇంకేదైనా పట్టుకురండి అనే పరిస్థితుల్లో ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన కూడా ఎస్పీజీ దీంట్లో స్పెషల్ సెక్యూరిటీ దీంట్లో ఉంటారు. వాళ్ళందరినీ కూడా కాదని ఆయనే నడుచుకుంటూ వెళ్ళిపోయి ఏది ట్రాక్టర్లు సహాయాన్ని అందుతున్నాయా లేదని చూస్తానికి ఎంతో నిజంగా చాలా నిజంగా వారిని అభినందించాలి. భగవంతుడు వారికి అన్ని విధాలా కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నూజివీడు ప్రజలు, నూజివీడులో ఎన్జిఓస్ వాళ్ళందరూ కూడా విజయవాడ వరదల్లో దెబ్బతి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచింది. చవితి రానుండటంతో ఆలయ కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా నిర్వహించే కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. కృష్ణా జిల్లా వరదకు సహాయక చర్యల్లో దాతల ఔదార్యం ఎంతో గొప్పదని అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ అన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బొబ్బర్లంక గ్రామంలో పోయిడగడ్డ ఇండియన్ విలేజ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆర్థిక సాయం చేసింది. సుమారు 5.5 లక్షల విలువ గల నిత్యావసర సరుకులను, దుప్పట్లను ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వేములపల్లి సురేష్ ని ఎమ్మెల్యే అభినందించారు.
ఈ వరద బాధితులకి నిత్యావసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ బొబ్బర్లంక గ్రామం గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తిగా వరద ముంపుకు గురైంది. కేవలం 8 ఇల్లు తప్ప మిగతా అన్ని ఇల్లు కూడా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఐవీఎం వ్యవస్థాపకుడు సురేష్ గారు ఆయన స్పందించి ఈరోజున ఈ గ్రామంలో నిత్యావసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. వారి సతీమణి రోజా గారు కూడా వచ్చి ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద విపత్తు. కేవలం ప్రభుత్వం మాత్రం ఆదుకునే సమయం కాదు ఇది. ప్రత్యేకించి స్వచ్ఛంద సంస్థలు, మానవతా దృక్పథం గల వ్యక్తులు ఇవాళ వరద బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సమస్తం కోల్పోయారు. ఇక్కడ ఇళ్లలోంచి ఏమీ తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కట్టుబట్టలతో బయటకు వచ్చారు పునరావాస కేంద్రాలకి. సరే ఇళ్ళ అంతా కూడా బురద చేరిపోయింది. ఇళ్లలో ఉన్న వస్తువులు అన్నీ కూడా ఎందుకు పని రాకుండా పోయి, టీవీలు కానివ్వండి, లేకపోతే మంచాలు కానివ్వండి, ఏ వస్తువు కూడా లేదు. కనీసం టూత్ పేస్ట్ లేదు, తలదూకోవటం దీవెలు లేదు, అంటే అన్నీ పోయినాయి. ఇంత దీనావస్థలో వాళ్ళకి ప్రజానికం ఉన్నప్పుడు వారిని ఆదుకోవటం అన్నది స్వచ్ఛంద సంస్థల యొక్క ప్రథమ కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఈ రోజున ఐవీఎం నిర్వహించినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. బాధితులందరికీ కూడా నిత్యావసర వస్తువుల్ని, బియ్యాన్ని ఈరోజు అందించే కార్యక్రమం కూడా బొబ్బలంకలో ప్రారంభించారు. ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాల్లో అందరికి కూడా 50 కేజీలు బియ్యం, అలాగే బీసీలకి 50 కేజీలు బియ్యం, దాంతోపాటు పప్పు, ఆయిల్, షుగరు ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం ఈ రోజున జరుగుతుంది. ఈ రోజున ఎంత విపత్తు వచ్చినప్పుడు గతంలో ఎనలేని విధంగా అధికార యంత్రాంగం పనిచేయటం జరిగింది. దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను అనేక విపత్తులు అనగడి నియోజకవర్గం చూసా. కానీ ప్రతి ఉద్యోగి కూడా తన యొక్క విద్యుత్ ధర్మాన్ని మాత్రం సంపూర్ణంగా నెరవేర్చారు. ఒక పక్కన ఇరిగేషన్ వారు, డ్రైనేజీ వాళ్ళు కరకట్టను సంరక్షించే ప్రయత్నాలు అహోరాత్రాలు నిమగ్నం అయ్యారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఎప్పుడు కూడా చాలా విమర్శలు ఎదుర్కొనే వాళ్ళం. ప్రభుత్వం ఐవీఎం సంస్థ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సురేందర్ రెడ్డి అనే వ్యక్తి అగ్రికల్చర్ ఆఫీస్ ఆవరణలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలానికి చెందిన ఈయనకు రుణమాఫీ కాలేదని, ఆ బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ చంద్రయాన్ గుట్ట నియోజకవర్గంలో పలు డివిజన్లలో జీహెచ్ఎంసీ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లపై అపరిశుభ్రమైన చెత్త కుప్పలు తరలింపు పనుల్లో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు వాపోతున్నారు. వర్షాల నేపథ్యంలో చిన్నారులకు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రత్యేక చొరవ చూపించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులకు నా యొక్క మనవి ఏమిటంటే,
ఈ వర్షాల కారణంగా పారిశుద్ధ కార్మికులు చేయాల్సిన పనిని సక్రమంగా చేయకపోవటం వల్ల వాళ్ళు వేసిన చెత్తని తీసిన చోట శుభ్రం చేయకపోవటం, బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవటం, అది అలాగే ఉండటం వల్ల ఈ నీరు అంతా అక్కడ జమ అయ్యి మురుగు వాసన వచ్చేసి వాటిపైన దోమలతోటి ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణ మొత్తం డెంగ్యూ వ్యాధి, మలేరియా ఇలాంటి జ్వరాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ హాస్పిటల్లో కూడా సందు లేకుండా ఉన్నది. అలాంటి టైంలో ఈ కార్మికులు సరిగా దాన్ని క్లీన్ చేయకపోవటం వల్ల ఇంకా రోగాల బారిన పడే అవకాశాలు ప్రజలకు ఎక్కువ ఉంటుంది. పైగా రోడ్ల నుంచి నడవాలంటే కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆ వాసన తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి వాటిని కొంచెం గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు చర్య తీసుకొని ఆ పారిశుద్ధ కార్మికులతోనే అవి క్లీన్ చేయించడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ ఇలాంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను చంద్రానిగుట్టలో ఉంటాను. ఈ వర్షాల కారణంగా చెత్త చెదారం జమైతుంది బాగా. దీంతో రోగాలు వస్తున్నాయి, దోమలు అవి వస్తున్నాయి. దీనికి జిహెచ్ఎంసీ వాళ్ళు చర్య తీసుకొని చెత్త తొలగిస్తే బాగుంటాయని అనుకుంటున్నాను. నా పేరు గౌని ప్రశ్వల గౌడ్. హైదరాబాద్ పాత బస్తీలో నిర్వహిస్తున్న సట్టమట్క ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చిరు వ్యాపారులే టార్గెట్ గా ఈ వ్యవహారం నడుస్తుందని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ సిఐ రాఘవేంద్ర తెలిపారు. 8 మంది సభ్యుల ముఠాని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 76,000 రూపాయలను 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా చట్ట వ్యతిరేక పనులకు ఆకర్షితులై మోసపోవద్దని సిఐ తెలిపారు. అల్లూరు జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఎల్ఐసి బృందం పర్యటించింది. ఎల్ఐసి 68వ వార్షికోత్సవ వారోత్సవాల సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కుర్మకొంది గ్రామంలో 100 మంది గిరిజన కుటుంబాలకు 60,000 రూపాయలు విలువైన నిత్యావసర వస్తువులను బృందం పంపిణీ చేసింది. నమస్తే అండి, నా పేరు సంధ్యారాణి, సీనియర్ డివిజన్ మేనేజర్ ఎల్ఐసి ఆఫీస్లో రాజమండ్రి డివిజన్ నుంచి. ఈరోజు గంగవరం మండలం పరమ నంది గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇందులో మన వరద పీడితులైన 100 కుటుంబాలకు గాను వారికి నిత్యావసర అవసరాలైన సరుకుల్ని సుమారు ఒక 70,000-75,000 రూపాయల సరుకుల్ని వాళ్ళకి జీవనోపాధికంగా అందించడం జరిగింది. అలాగే అక్కడి నుంచి మేము ఆశ్రమ బాలకున్నత పాఠశాల గంగవరం మండలంలో విద్యార్థులను కలుసుకోవడం జరిగింది. గురు పూజోత్సవం సందర్భంగా టీచర్స్ ఇక్కడ మేము సత్కరించుకోవడం జరిగింది. అలాగే పిల్లలకు పెన్స్ ఒకటి బహుకరించడం జరిగింది. తర్వాత మా కార్పొరేషన్ తీసుకున్న ఇనిషియేటివ్ లో భాగమైన ప్లాంట్ లైఫ్ అన్న ప్రోగ్రామ్ లో భాగంగా ఈ స్కూల్ ఆవరణలో కొన్ని మొక్కలు నాటడం జరిగింది. అంటే మా సెంట్రల్ ఆఫీస్ లో గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ అని ఒకటి 2006 నుంచి స్థాపించడం జరిగింది. అందులో చాలా అంటే సహాయ సహకారాలు పేద విద్యార్థుల డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్స్ అని చెప్పి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ నుంచి వచ్చిన పిల్లలకు, మెరిటోరియస్ పిల్లలకు, స్కూల్ చిల్డ్రన్కి బాయ్స్కి వేరుగా గర్ల్స్కి వేరుగా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్కాలర్షిప్స్ స్కూల్ యాజమాన్యం నుంచి వీళ్ళు సర్టిఫికేట్ కానీ అది అప్లై చేసుకొని రాజమండ్రి డివిజనల్ ఆఫీస్కి దగ్గరలో ఉన్న బ్రాంచ్ అయిన గోకవరం బ్రాంచ్ ద్వారా రాజమండ్రి డివిజనల్ ఆఫీస్కి అప్లై చేసుకుంటే కనుక ఈ అప్లికేషన్స్ అన్నీ మా హెడ్ ఆఫీస్కి పంపించి అందులో ఎక్కువగా ఎవరికి అవసరం ఉన్నది, మెరిట్ ఎక్కువగా ఎవరికి అవసరం ఉన్నది అని స్క్రీనింగ్ చేసి ఆ స్టూడెంట్కి స్కాలర్షిప్ అన్నది వాళ్ళ గ్రాడ్యుయేషన్ కానీ ఇంటర్మీడియట్ కానీ ప్రొఫెషనల్ కోర్సు కానీ అయిపోయేంత వరకు కూడా ఆ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి. అట్లాగే ఎన్జిఓస్ ఏమైనా ఉంటే ఎన్జిఓస్ నుంచి వాళ్ళకి కావాల్సిన చారిటీ యాక్టివిటీస్ కూడా ఎల్ఐసి చేయడం జరుగుతుంది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో శ్రీ లక్ష్మీ గణపతి ఏజెన్సీస్ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు. వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత కొన్నేళ్లుగా శ్రీ లక్ష్మీ గణపతి ఏజెన్సీ అధినేత మేక సువర్ణ పుష్ప సురేష్ పర్యావరణ రక్షించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన సూచించారు. సంవత్సరం సురేష్ గారు మట్టి గణపతి విగ్రహాలు ప్రజలందరికీ ఆయన శక్తి కొద్దీ పంచిపెడతారు. దానివల్ల మట్టి విగ్రహాలను పూజిస్తే మనకి పర్యావరణ పరిరక్షణ కలుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ఈ మహాకార్యం చేస్తున్నారు. ఇది ప్రజలకి గణేశుని ఇవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణకి ఆయన ఉపయోగపడుతున్న తీరు నాకు చాలా ఆనందంగా ఉన్నది. ప్రజలందరూ కూడా ఒకటే సందేశం, మట్టి గణపతిని పూజించండి, పర్యావరణ పరిరక్షణని కాపాడండి. ప్రతి సంవత్సరం సురేష్ గారు మట్టి గణపతి విగ్రహాలు ప్రజలందరికీ ఆయన శక్తి కొద్దీ పంచిపెడతారు. దానివల్ల మట్టి విగ్రహాలను పూజిస్తే మనకి పర్యావరణ పరిరక్షణ కలుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ఈ మహాకార్యం చేస్తున్నారు. ఇది ప్రజలకి గణేశుని ఇవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణకి ఆయన ఉపయోగపడుతున్న తీరు నాకు చాలా ఆనందంగా ఉన్నది. ప్రజలందరూ కూడా ఒకటే సందేశం, మట్టి గణపతిని పూజించండి. అమలాపురం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గురుపూజ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధ్యాపకులను సన్మానించి బహుమతులను అందజేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. వెంకటేశ్వర కాలేజీ అమలాపురంలో ప్రారంభించి ప్రతి సంవత్సరం కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మదినాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయుని సత్కరించడం మా ఆనవాయితీ. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులు అనేక మంది ఉపాధ్యాయుల్ని సన్మానించడం జరిగింది. అలాగే విద్యార్థులకి సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది. నా పేరు కేఎస్విఆర్ మనోహర్, ప్రిన్సిపాల్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం. ఈరోజు మా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క 137వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాం. అంటే మనిషిలో ఉన్నటువంటి చీకటి అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానము అనేటువంటి వెలుగును ప్రసాదించే గురువులందరికీ కూడా మా విద్యార్థులు ఈ రోజు చాలా ఘనంగా సత్కరించారు. సో మా విద్యార్థుల్ని ప్రతి ఈవెంట్ లో కూడా ఈ రోజు భాగస్వామ్యం చేసి వారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటకు వెళ్తున్నారు. కాబట్టి సొసైటీలో అనేక సేవలు అందించే విధంగా వారిని ఈ రోజు మేము శిక్షణ ఇచ్చి బయటకు పంపిస్తున్నాం. సో ఈ సందర్భంగా గురువులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈరోజు మా వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో సెక్రటరీ కరస్పాండెంట్ కేఎన్ఆర్ గారు, అలాగే ప్రిన్సిపాల్ గారు మనోహర్ గారు, అలాగే జాన్పాల్ గారు, వరప్రసాద్ గారు ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా గురుపూజోత్సవ వేడుకల్లో విద్యార్థులు గురువుల మీద ప్రేమ చూపిస్తూ వారిని ఘనంగా సత్కరిస్తూ వారి కోసం అనేక బహుమతులు అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు కూడా విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనడం చాలా గొప్పగా చెప్తున్నాం. ఈ గురుపూజోత్సవ కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాలలతో సత్కారం జరిపి అలాగే గురుపూజోత్సవం జ్యోతి ప్రదానం చేసి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, వారిని కూడా తలుచుకుంటూ అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారిని తలుచుకుంటూ గురుపూజోత్సవ వేడుకలు వెంకటేశ్వర కాలేజీలో అద్భుతంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతం గురువారం తెల్లవారుజామున తుపాకీల మోతలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పచ్చని చెట్లపై రక్తపు మరకలు చిందించింది. రఘునాథపాలెం మోతే తాటిగూడెం సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు గ్రే హౌండ్స్ బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో గ్రే హౌండ్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. గ్రే హౌండ్స్ బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. అప్రమత్తమైన గ్రే హౌండ్స్ బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. కాల్పులు విరమణ తర్వాత ఘటనా స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్న గ్రే హౌండ్స్ బలగాలు 6 మావోయిస్టుల మృతదేహాలను గుర్తించి భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ఉదయం 6:30-7 గంటల ప్రాంతంలో నిషేధిత మావోయిస్టు పార్టీ అదేవిధంగా భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకోవడం పోలీస్ స్టేషన్ లిమిట్స్ రఘునాథపాలెం విలేజ్ పరిసరాల్లో జరిగింది. దీంట్లో ఏరియా డామినేషన్ లో ఉన్న భద్రతా దళాలకి మావోయిస్టులు తారసపడడం జరిగింది. దీంట్లో ఒక 6 మెంబర్స్ చంపారు. దాంట్లో 4 మెంబర్స్ మేల్, అదేవిధంగా 2 ఫిమేల్ మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా భారీ ఎత్తున మనకు ఆయుధాలు కూడా స్వాధీనమయ్యాయి. అదే కాకుండా ఇది లక్షణ దళంగా మనుగూరు ఏరియా కమిటీ లక్షణ దళంగా దీన్ని గుర్తించాము. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతున్నాయో ఇంకా ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మనకి ఇంకా ప్రాపర్ 100% అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. దీంట్లో మనం రికవర్ చేసిన వెపన్స్ లో AK-47, SLR 303 అదేవిధంగా పిస్టల్ వెపన్స్ కూడా ఒక 5 వెపన్స్ మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ASR డివిజన్ కమిటీలో మనుగూరు పాలంచ ఏరియా కమిటీ దళ సభ్యులు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇక్కడికి తెలంగాణకు వచ్చి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అదేవిధంగా ఈ ఎక్స్ట్రాక్షన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో మనకున్న ఇన్ఫర్మేషన్ అదేవిధంగా క్లూమింగ్ లో భాగంగా మనకు ఈ రోజు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ జరిగింది. ఒకరు తప్పించుకున్నారనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. దానికోసం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాం. వాళ్ళు అబ్సల్యూట్లీ ఫైన్ అండి. వాళ్ళకు మనం భద్రాచలం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చాము. సో నో ఇష్యూస్. యాక్టివిటీస్ ఎంతకాలం నుంచి ఈ సరౌండింగ్ ఏరియా జరుగుతుంది? మనకు ఆల్మోస్ట్ లైక్ ఒక 15-20 డేస్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అదేవిధంగా మనకున్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయినా కూడా ఇక్కడ లోకల్ విలేజెస్ ఇవన్నీ కూడా మనకు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.